హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు సాయంత్రం పని అయితే మీకు చూపిస్తానండి. యాక్చువల్ అయితే ఇవన్నీ పొద్దున్నే దులుపుకుంటానండి, కానీ ఈరోజు పొద్దున్న ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళామండి. అందుకే పొద్దున తొందర చేసేసుకొని వెళ్ళిన. అందుకే ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ దులుపుకుంటున్నా అండి. డ్రెస్సింగ్ టేబుల్ కూడా తుడుస్తున్నా. డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఎంత తుడిచినా ఇక బబ్బు ఇంటి దగ్గర ఉంటాడు కనుక మొత్తం దానికి మరకలు చేస్తూనే ఉంటాడు. చేయబట్టి అద్దం మీద ఇట్లా పెట్టుకుంటా బి దాని మీద రాసుకుంటా మరకలు చేస్తూనే ఉంటాడు. ఇంకా ఈ షెల్ఫ్ కూడా దులుపుతున్నాను. రోజు దులిపితేనే బాగుంటాయి. ఒక్క రోజు దులపకపోయినా మళ్ళీ ఎక్కడిది అక్కడే అన్నట్టు అసలు మనసును పట్టదు. అందుకనే రోజు అన్నీ దులుపుకుంటాను. పొద్దున్న ఫంక్షన్ వెళ్ళాలని అన్నీ గాయ చేసుకొని వెళ్తే ఇప్పుడు ఆ పని అంతా మళ్ళీ ఇప్పుడు చేసుకోవడమే తప్పదు. ఇంకా బబ్బుకైతే స్నానం చేయించిన. బబ్బుకి పాపం బాగా దగ్గు జలుబు అయింది. కొంచెం నీరసంగా ఉండడు. అందుకే ఈరోజు పనులన్నీ నేనే చేసిన. మామూలుగా అయితే రోజు ఆయనే చేసుకుంటాడు పాపం, కానీ ఇవాళ చాలా నీరసంగా ఉండడని నేనే స్నానం చేయించిన, దూసి పౌడర్ వేసి బొట్టు పెట్టిన. ఇంకా రేపైతే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక 2 గంటలు కూర్చొని చదివించాలి. పొద్దున్నే ఆడుతూనే ఉన్నాడు. ఒక 2 గంటలు అయితే కూర్చొని చదివిపించిన. ఎగ్జామ్స్కి అయితే కొంచెం ప్రిపేర్ చేయించిన. హాలిడే అంటే ఇంటి దగ్గర ఉంటే మొత్తం ఫోను, టీవీ, ఆట ఇవే చేస్తాడు పొద్దున్నాక. మనం పక్క కూర్చోబెట్టుకొని చదువుతారు. ఇంకా వంట చేశాను. ఏంటంటే బెండకాయ సూప్ పెట్టి ఆమ్లెట్ అయితే వేశాను. బావకు అన్నం పెట్టేసి హైవదను కూడా అన్నం తినిపించేసి నేను తినాలి. ఇంకా హైవదను కూడా అన్నం తినిపించాను. ఇంకా వాడికి తినిపించేసి ఇంకా నేను తినేసి ఇవన్నీ సర్దేస్తే ఇప్పటి పని అయిపోతుంది. మా సాయంత్రం పని అయితే ఇలా ఉంటుందండి. ఓకే, బాయ్.